సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్ఓ తనుజ హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో డిఎస్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓ ప్రత్యేక శానిటేషన్ డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలోని పలు గృహాల్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ ఉంచకూడదని ప్రజలకు సూచించారు. అంతకుముందు అంగన్వాడీ సెంటర్లను పరిశీలించి చిన్నారులకు అందజేసే భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతా ప్రమాణాలతో అందజేయాలని, వంటశాలల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం చాలా వరకు తగ్గిపోయిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ మురళి, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అవేర్నెస్ అనేది చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కనుక ఫీవరు అలాంటి వాటర్ అనేది టైర్స్లో అయినా వేరేది గ్యాప్ లేకుండా మొత్తం క్లీన్ ఉండాలి. ఏరియా మొత్తము ఏదైనా అన్ని ఏరియా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చాము. దుబ్బాక మండల పరిధిలోని అన్ని స్కూల్స్లో డే యాక్టివిటీస్ గ్రామ పంచాయతీ వర్కర్స్ చేస్తున్నాం. అంటే స్కూల్ పరిసరాల్లో ఉన్న బుష్ క్లియరెన్స్లు, చెత్త చెదారం లేకుండా గ్రామ పంచాయతీ సిబ్బందితో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో క్లీన్ చేయడం జరుగుతుంది.